హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ విచిత్రపురి. మందగిరిలో వెంకటయ్య అనే యువకుడు ఉండేవాడు. అతడు చిన్నతనంలో వాళ్ళ నాయనమ్మ మందగిరి పడమటి దిక్కుగా విచిత్రపురి అనే ఊరు ఉన్నదని, ఆ ఊరిలో ఉండే అందరికీ అతీత శక్తులు ఉంటాయని చెబుతూ ఉండేది. విచిత్రపురి గురించి నాయనమ్మ చెప్పిన మాటలు వెంకటయ్య మనసులో బాగా నాటుకున్నాయి. వెంకటయ్య పెద్దవాడయ్యాడు. అతడి నాయనమ్మ ఏనాడో పోయింది. ఆవిడ చెప్పిన విచిత్రపురి గురించి వివరాలు తెలుసుకోవాలని వెంకటయ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ ఫలితం లేకపోయింది. అలాంటి ఊరు ఉన్నట్టు ఒక్కరికీ తెలీదు. అటువంటి ఊరు ఉండటం అసంభవమని కూడా అనేక మంది అన్నారు. అయినా వెంకటయ్యకు విచిత్రపురి ఎక్కడో ఉండే ఉంటుందన్న నమ్మకం పూర్తిగా పోలేదు. ఒకరోజు వెంకటయ్య ఏదో పని మీద దూర గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తూ బ్రహ్మాండమైన గాలి వానలో చిక్కుకొని దారి తప్పాడు. పోగా పోగా ఏదో ఊరు వచ్చింది. వెంకటయ్య దారి వెంట పోతున్న ఒక మనిషిని ఆపి, బాబూ, ఇది ఏ ఊరు అని అడిగాడు. విచిత్రపురి అన్నాడా మనిషి. వెంకటయ్యకు చాలా సంతోషం కలిగింది. అలాంటి ఊరు లేదని ఎంతమంది చెప్పినా అతనికి నమ్మకం పోలేదు. ఆ నమ్మకం నిజమైంది. విచిత్రపురి అనేది ఉన్నది. తాను ఆ ఊళ్ళోనే ఉన్నాడు. గొప్ప విజయం సాధించినంత ఆనందంతో వెంకటయ్య వీధి వెంబడి నడుస్తూ ఉండగా ఒక దుకాణంలో అరటిపళ్ళు కనిపించాయి. వాటిని చూడగానే అతనికి అమితమైన ఆకలి వేసింది. అతను దుకాణం దగ్గరికి వెళ్ళి ₹1 అరటిపళ్ళు అడిగి తీసుకుని తిని డబ్బులు ఇవ్వటం మర్చిపోయి అక్కడి నుండి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక తాను పళ్ళకి డబ్బులు ఇవ్వటం మరిచిన సంగతి గుర్తుకు వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళి దుకాణం వాడికి క్షమాపణ చెప్పుకొని డబ్బులు తీయటానికి జేబులో చెయ్యి పెట్టుకున్నాడు. కానీ దుకాణం వాడు వెంకటయ్య కేసి నవ్వుతూ చూసి, మీరు తిన్న పళ్లకు డబ్బు ముట్టిందిలేండి, మీరు వెళ్ళవచ్చు అన్నాడు. వెంకటయ్య ఆశ్చర్యంగా తన జేబులో ఉన్న డబ్బు లెక్క చూసుకుంటే ₹1 తక్కువ ఉన్నది. తనకు గుర్తు లేకుండా తాను దుకాణం వాడికి ₹1 ఇచ్చి ఉండాలి అనుకున్నాడు వెంకటయ్య. అక్కడి నుంచి కదిలి ముందుకు నడుస్తూ ఉండగా వెంకటయ్యకు ఒక మనిషి కాళ్ళు మోసుకుపోతూ కనిపించాడు. వెంకటయ్య ఆ మనిషిని, ఆ కాలు ఏం చేస్తాం అని అడిగాడు. ఆ కాలు తన తమ్ముడిదని, దాని మీద వ్రణం లేచిందని, శస్త్రచికిత్స కోసం ఆ కాలుని వైద్యుడి దగ్గరికి తీసుకుపోతున్నానని అన్నాడు. వెంకటయ్యకు ఒక్కసారిగా తన శరీరం అంతా చలమలు కమ్మినట్టయింది. అతను ఆ మనిషి వెనకగా వెళ్ళి జరిగిందంతా చూశాడు. ఆ మనిషి ఆ కాలుని వైద్యుడి వద్దకు తీసుకుపోయి వైద్యుడు వ్రణానికి శస్త్రచికిత్స చేసి మందు వేసి కట్టుకొట్టాడు. ఆ మనిషి ఆ కాలును తీసుకుని తన ఇంటికి వెళ్ళి మంచంలో ఉన్న తన తమ్ముడికి ఆ కాలు తగిలించాడు. వెంటనే ఆ తమ్ముడు లేచి గదిలో కాసేపు అటు ఇటు నడిచి తృప్తి పడ్డట్టు కనిపించాడు. వెంకటయ్యకి అంతులేని ఆశ్చర్యంతో ఆ వ్యక్తికి తన సంగతి చెప్పుకున్నాడు. వెంకటయ్య ఊరికి కొత్త అని తెలిసి ఆ అన్నదమ్ములు అతన్ని ఆ రాత్రికి తమ ఇంట అతిథిగా ఉండమన్నారు. ఆ రాత్రి వెంకటయ్యకు చక్కని సదుపాయాలు జరిగాయి. భోజనం చేసి పడుకునే ముందు అతను తనకు ఆతిథ్యం ఇచ్చిన వారితో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఆ సమయంలో అన్న కంటిలో ఏదో పడింది. అది గమనించి వెంకటయ్య, నేను కంటిలో ఊదుతాను, ఉండండి అన్నాడు. ఎందుకండి అంటూ అన్న తన కన్నుగుడ్డు పైకి తీసి దాన్ని అటూ ఇటూ తిప్పి నలకను చూసి దాన్ని తుడిచేసి కన్నుగుడ్డు మళ్ళీ యథాస్థానంలో పెట్టుకుని ఏమీ జరగనట్టు సంభాషణ కొనసాగించాడు. మర్నాడు తెల్లవారుతూనే వెంకటయ్యకు ఆ ఊరు వదిలిపోవాలనిపించింది. అక్కడి వాళ్ళని చూస్తే అతనికేదో దడగా ఉన్నది. కానీ అన్నదమ్ములు మరికొన్నాళ్ళు ఉండమని బలవంతం చేశారు. లేదులేండి, వెళ్ళాలి, తొందర పనులున్నాయి అంటూ వెంకటయ్య వాళ్లను దారి అడుగుదామనుకుంటుండగా వాళ్ళు కోపంగా, సరే అయితే వెళ్ళు అన్నారు. మరుక్షణం వెంకటయ్య తన ఇంటి ముందున్నాడు. అతను ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా తన అనుభవం నిజమో భ్రమో తెలియలేదు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.